కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 15 నెలలు పూర్తయిన తులం బంగారం ఇవ్వని శాసన మండలి సాక్షిగా మంత్రి పొన్న ప్రభాకర్ ఎమ్మెల్సీ కవిత చెప్పారని అన్నారు. ఆడపిల్లలకు స్కూటీలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ మండలి ఆవరణలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఆందోళనకు దిగారు. స్కూటీ బొమ్మలను చేత పట్టుకొని నిరసన తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చడం లేదని ఆరోపించారు. ఆడపిల్లలకు స్కూటీలు ఎగ్గొట్టాలని సర్కార్ ప్రయత్నిస్తుందని ఎమ్మెల్సీ కవిత అన్నారు. 1,50,000 కోట్లు అప్పులు చేసిన హామీలను విస్మరించారని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. प्रियंका जी प्रियंका जी प्रियंका जी ఆడపిల్లలకు వెంటనే ఆడపిల్లలకు వెంటనే ఆడపిల్లలకు వెంటనే ఆడపిల్లలకు వెంటనే प्रियंका जी प्रियंका जी प्रियंका जी प्रियंका जी स्कूटी कहाँ है 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 प्रियंका जी स्कूटी कहाँ प्रियंका जी పార్టీ అధికారంలోకి రావడానికి అనేకమైనటువంటి మాటలు చెప్పినటువంటి సందర్భాన్ని మనం గుర్తు తెచ్చుకోవాలి. అధికారంలోకి వచ్చి 15 నెలలైంది. 15 నెలల్లో 1,50,000 కోట్ల అప్పులు తెచ్చారు. కానీ ఆడపిల్లలకు ఇచ్చిన ఏ ఒక్క వాగ్దానాన్ని కూడా పూర్తి చేయడం లేదు. నిన్ననేమో తులం బంగారం ఇవ్వమని చెప్పినారు. ఇవాళ మేము బీఆర్ఎస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తూ ఉన్నాం. మీరు చదువుకునేటటువంటి ఆడపిల్లలు 18 సంవత్సరాలు నిండినటువంటి ప్రతి ఒక్కరికి స్కూటీలు ఇస్తామని చెప్పారు. కానీ ఆ విషయంలో ఇంతవరకు కనీసం రివ్యూ కూడా చేయకపోవడం చాలా దారుణం. ఆర్టీసీ బస్సులు ఇచ్చి స్కూటీలు ఎగ్గొట్టాలని చూస్తే మాత్రం ఊరుకునేదే లేదు. ఇక్కడ మీ మాట నమ్మరని చెప్పి మీరు ప్రియాంక గాంధీ గారిని తీసుకొచ్చి స్కూటీలు ఇస్తామనేటటువంటి వాగ్దానం చేసినారు. సో దట్ ఈస్ వై వీఆర్ క్వశ్చనింగ్ Priyanka ji, it has been 15 months of your government. Where are the scooties for the young girls? This is a question today in the minds of every person, and they are also writing postcards to Priyanka ji. So we demand that this scooty should be immediately delivered to the young girls of Telangana. Thank you. Jai Telangana. ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధికారంలో